మేడారంను ఆధునీకరించింది తెలంగాణ ప్రభుత్వం. దాదాపు 300 కోట్ల రూపాయలతో పునర్నిర్మించింది ప్రభుత్వం. అందుకు గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్ని సీఎం రేవంత్ మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. పైలాన్ ఆవిష్కరించినటువంటి అనంతరం సీఎం రేవంత్ అమ్మవార్లకి తులాభారం ఇచ్చారు. నిలువెత్తు 68 కిలోల బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. మనువడితో కలిసి తులాభారం వేశారు. పునర్నిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెలని ప్రారంభించారు. సీఎం రేవంత్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లకి తొలి మొక్కు సమర్పించారు. మహాజాతరకి సమయం దగ్గర పడుతున్న కొద్దీ మేడారంలో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈసారి మేడారాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. దానికి అనుగుణంగానే గడువులోపు పనులన్నీ పూర్తయ్యాయి. ఇవాళ గద్దెల ప్రాంగణాన్ని లాంఛనంగా ప్రారంభించడంతో పాటుగా ఈ పనులకి గుర్తుగా పైలాన్ని ఆవిష్కరించారు. మేడారం జాతర ఈ నెల 28న అధికారికంగా మొదలు కాబోతోంది. 31 వరకు జాతర జరగనుంది. నెల రోజుల ముందు నుంచే విపరీతంగా భక్తులు తరలి వస్తున్నారు. ఆ వనదేవతలకి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అధికారికంగా జాతర జరిగే 4 రోజులు లక్షలాది మంది తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బందులేం తలెత్తకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.